హలో ఎవ్రీవన్, ఇవి వచ్చేసి హెయిర్ కలర్ జెల్స్ అండి. ఇవి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ముందుగా వచ్చేసి ఫ్రూట్ వెనిగర్ గురించి మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏ ఉంటుంది, ఒకటి బి ఉంటుంది. ఇది ఏ అన్నమాట, ఇది వచ్చేసి బి అన్నమాట. ఇది వైట్ హెయిర్ వాళ్ళకి బాగా బ్లాక్గా వస్తుందండి హెయిర్ అనేది. ఇది అప్లై చేసినాక 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేసామంటే 20 or 25 డేస్ వరకు హెయిర్ కలర్ అనేది రిమూవ్ అవ్వదు. హెయిర్ బ్లాక్గానే ఉంటుంది 25 డేస్ వరకు. ఇది ఏ ఒక స్పూన్ తీసుకుంటే బి కూడా ఒక స్పూన్ తీసుకోవాలన్నమాట. మన హెయిర్ని బట్టి మనం తీసుకోవాలి. దీన్ని 2 స్పూన్స్ తీసుకుంటే ఏ 2 స్పూన్స్ తీసుకుంటే బి కూడా 2 స్పూన్స్ తీసుకోవాలి. దాన్ని బాగా ఒక బౌల్లో తీసుకొని ఏ బి మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం వెంటనే దాన్ని హెడ్కి అప్లై చేయాలన్నమాట. హెడ్కి అప్లై చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. షాంపూతోనే హెడ్ బాత్ చేయాలండి. ఎనీ షాంపూ మీ చాయిస్ అది. ఇప్పటి వరకు ఇవి చాలామందే వాడారండి. అందరికీ బాగా సెట్ అయిందని చెప్పారు. 99% వరకు అందరికీ సెట్ అవుతుంది ఇది. ఇంకా ఎవరికైనా 1 or 2% మందికి ఏమన్నా సెట్ అవ్వదేమో తెలియదు. మోస్ట్లీ ఇది వాడిన వాళ్ళందరూ బాగుందని చెప్పారు. ఇది మనం కలిపేటప్పుడు కానీ ఇవి బ్లాక్గా ఏమి ఉండదండి. ఈ జెల్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది. బట్ హెయిర్కి అప్లై చేసినాక మాత్రమే హెయిర్ మాత్రమే బ్లాక్గా వస్తుంది. లోపల ఈ విధంగా జెల్ ఉంటుందన్నమాట. వైట్ కలర్లోనే ఉంటుందండి ఈ జెల్ అనేది కూడా. ఇది లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ప్రస్తుతానికైతే నాకు వైట్ హెయిర్ లేదు కాబట్టి నేనైతే అప్లై చేయలేదు. బట్ చేసిన వాళ్ళందరూ బాగుందని చెప్పారండి. ఎక్కువ ఇది చాలామంది యూజ్ చేస్తుంటారు ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ వచ్చి ఇదనమాట. ఇది ఆర్గానిక్ ఆయిల్ హెయిర్ కలర్ జెల్ అండి. ఇది ఆర్గానిక్ వాళ్ళదనమాట. ఇది కూడా బాగుంటుంది. సేమ్ ఇది కూడా 2 రకాలు ఉంటుందండి, ఏ అండ్ బి. ఇది కూడా ఈక్వల్గా అలాగే తీసుకోవాలి. 1:1, 2:2 అలా తీసుకోవాలన్నమాట. ఒక స్పూన్ ఏ తీసుకుంటే ఒక స్పూన్ బి తీసుకోవాలి. 2 స్పూన్లు ఏ తీసుకుంటే 2 స్పూన్లు బి తీసుకోవాలన్నమాట. మన హెయిర్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇది ఏ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ జెల్గా ఉందండి. బి వచ్చేసి నార్మల్గా వైట్ కలర్ జెల్ అనమాట. ఇది కూడా మన హెడ్కి అప్లై చేసిన తర్వాత 10 or 15 మినిట్స్ వరకు ఉంచుకొని ఏ షాంపూతో అయినా హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి. కలర్ కూడా హెయిర్కి వచ్చేసి 20 నుంచి 25 డేస్ వరకు ఉంటుందండి. ఇవన్నమాట హెయిర్ కలర్స్. ఇవి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవి వచ్చేసి ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతాయండి. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లో దొరుకుతాయి అన్నమాట. ఎనీ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతాయి.